ఈ దోసకాయలు చూస్తున్నారు కదా గాయస్, దోసకాయలు అయితే పండగ అయిపోయిన తర్వాతే తింటాము. ఊరికి వెళ్ళే దారిలో అయితే కోడికి ఇలా అన్నం తినిపిస్తారు. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గాయస్, ఈరోజు మా ఊర్లో అయితే ధాన్యం కొత్తల పండగ. అడ్డాకుల కోసం అయితే మా జీడి తోటకైతే వచ్చాను. అడ్డాకుల చెట్టు దగ్గర అయితే దగ్గరలోనైతే ఉన్నాను. నా వెనకాల లొకేషన్ చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూడటానికి భలే ఉంది కదా. ఇప్పుడైతే అడ్డాకుల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేటప్పుడు నాతో జిగ్గైతే తెచ్చుకున్నాను, ఏవైనా చెట్లు కొమ్మలు లాంటివి అడ్డొస్తే నరకడానికి. ఇప్పుడైతే అడ్డాకుల చెట్టు అయితే కొమ్మ అయితే నాకు అడ్డొచ్చింది, అందుకని ఆ కొమ్మనైతే నరకాను. అడ్డాకుల చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఆకులు అయితే ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇప్పుడు నేనైతే చెట్టు ఎక్కాలి, లేకపోతే ఆకులు అయితే దొరకడం చాలా కష్టం. నేను పట్టుకున్న జిగ్గినైతే పక్కనున్న చెట్టు కొమ్మకి నరికి పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ చెట్టు అయితే ఇప్పుడు నేనైతే ఎక్కాలి. చెట్టు ఎక్కడానికైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే మొబైల్ చేతిలో పట్టుకుని చెట్టు అయితే ఎక్కుతున్నాను. చాలా కష్టంతో అయితే చెట్టు అయితే ఎక్కేస్తున్నాను గాయస్. అయినా కానీ చాలా చెట్టు పెద్దది ఉండడంతో త్వరగా అయితే ఎక్కలేకపోతున్నాను. ఫైనల్గా చెట్టు అయితే ఎక్కేసాను. చూడండి అడ్డాకులు అయితే ఎలా కనిపిస్తున్నాయో. ఆ కనిపిస్తున్న కొండని చూడండి గాయస్, తెల్లని మబ్బులతో నీళ్ళ ఆకాశంతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అడ్డాకులు అయితే నాకు కావాల్సినంత ఏరేసి కిందకైతే దిగిపోయాను. చూడండి అడ్డాకులు అయితే దొరికేశాయి. ఆ అడ్డాకులో ఉండే ప్లేస్ నుంచి అయితే మా పాకకైతే వచ్చేసాను గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా దోసకాయ. ఈ కాయలను అయితే ఈ పండగ అయిపోయిన తర్వాతే తింటాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే గుమ్మడికాయ ఆకులు. ఇవి కూడా పండగ అయిపోయిన తర్వాతే తింటాము. మా పాక నుంచి ఇంటికైతే వచ్చేసాను గాయస్. ఇదే మా ఊరు. పచ్చని పంట పొలాల మధ్యలో మా ఊరైతే ఉంటుంది. ఇంకా పూజలు అయితే స్టార్ట్ కాలేదు. పండగ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఇంటికి యజ్రాలు వెళ్ళి ఇలా మంత్రిస్తుంది. మంత్రించడం అయిపోయిన తర్వాత కుటుంబంలో ఒక్కొక్కరిని పిలిచి కొబ్బరికాయ చేతుల మీద పెట్టి రైస్ తీసుకొని మంత్రిస్తుంది. మా బాబాయ్ అయితే అక్కడ అడ్డ నుంచి ఏడ్చేస్తున్నాడు. గాయస్, దీన్ని ఏమంటారో తెలీదు, కానీ పూజలో ఉపయోగించే ఒక వస్తువు. కింద అయితే చాలా వస్తువులు అయితే పెట్టున్నారు చూడండి. అవి చూస్తుంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులాగా అయితే కనిపిస్తున్నాయి, కానీ అవి ఆడుకునే వస్తువులు అయితే కాదు, పూజకి కావాల్సిన వస్తువులు. ఆ వస్తువుల్ని ఇంటికైతే తీసుకెళ్తున్నాడు. ఆ వస్తువులు ఇంటికి తెచ్చిన తర్వాత పసుపు కుంకుమలు అయితే ఎజ్రాలు రాస్తుంది. బండి లాంటి దగ్గర చిన్న బుట్ట అయితే కడుతున్నారు. కట్టడం అయిపోయిన తర్వాత అక్కడ కూడా పసుపు కుంకుమలు అయితే ఎజ్రాలు రాస్తుంది. ఎజ్రాలు అయితే మంత్రించడానికి అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ మంత్రించడం అయిపోయిన తర్వాత ఇలా ఎజ్రాలుగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు డప్పులు కొట్టిన తర్వాత డ్యాన్సులు అయితే చేస్తారు. మంత్రించడం అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఎజ్రాలుగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు అయితే డ్యాన్సులు అయితే చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఈ డ్యాన్స్ని అయితే చూసేయండి.
డ్యాన్స్ చేయడం ముగించిన తర్వాత ప్రతి వీధికి వేప నీరుతో అయితే ఇలా నీళ్లు చల్లుతూ వెళ్తుంది హెజ్జురాలు. వేప నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి మాట్లాడకుండా రైస్ అయితే ఇలా అడుగుతారు. గాయస్, ఈ వీడియో ఇంతవరకు చూసుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి గాయస్. ఇప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్లో వస్తుంది. అలా అడగడం అయిపోయిన తర్వాత ఆ తయారు చేసిన పరికరాలని ఊరి సరిహద్దు దగ్గర తీసుకెళ్ళి దేవుడికైతే నైవేద్యం పెడతారు. గాయస్, నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రావట్లేదు, కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా మోసుకుని తీసుకెళ్ళేటప్పుడు వెనకాల చూడకుండా అయితే తీసుకెళ్ళాలి. ఎజ్జురాళ్ళు మరియు ఊరు జనాలు కూడా వెనకాలే వెళ్తారు. మళ్ళీ వేపాకులతో నీరునైతే అలా చల్లుకుంటూ వెనకాలైతే వెళ్తారు. అలా ఊరికి వెళ్ళే దారిలో చిన్న పూజ అయితే చేసి ఒక కోడినైతే బలిస్తారు. డప్పులు కొడుతున్న వారి వెనకాలైతే ఊరందరూ వస్తున్నారు. ఫైనల్ గా అందరైతే వచ్చేస్తున్నారు చూడండి. ఫస్ట్ మంత్రించి తర్వాత అయితే కోడినైతే బలిస్తారు. ఇప్పుడు ఎజ్జురాలు పట్టుకున్న కోడిని బలిచ్చేస్తారు. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అన్నము, ఆ అన్నం అయితే నేను తెచ్చిన ఆకుల దగ్గరే చేసింది మా అక్క. అందుకే మార్నింగ్ ఆకుల కోసం అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఊరు జనాలందరూ ఊరి సరిహద్దు దగ్గర అయితే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు మరియు కోళ్ళు, తీసుకెళ్తున్న అన్నము గ్రామ దేవతకి అడ్డాకుల మీద అయితే నైవేద్యం పెడతారు. ఇదే ఆ నైవేద్యం పెట్టే ప్లేసు. మా ఊర్లో ఉన్న కొందరు జనాలైతే అందరూ వచ్చేసారు. ఇక్కడ చూడండి, గ్రామ దేవతకి బలిచ్చిన కోళ్ళను కాల్చడానికి అయితే అగ్గైతే చేస్తున్నారు. చూడండి గైస్, అందరూ కొబ్బరికాయలు మరియు కోళ్ళు పట్టుకొని వచ్చేసారు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో వస్తారు, నా యూట్యూబ్ ఛానల్లో వస్తారు అనేసరికి మా చెల్లి అయితే హాయ్ చెప్తుండే. మా అమ్మగారు చూడు అసలు చూడట్లేదు కెమెరాకి. తెచ్చిన అన్నాన్ని ఇక్కడ గ్రామ దేవతకి నైవేద్యం పెడుతున్నారు. అందుకే సెల్ఫీ స్టిక్ తేవాలి. ఏదైనా ఇది వాట్సాప్ థాట్. కొందరు నైవేద్యం పెట్టి కొందరు కొబ్బరికాయలు మంత్రించుకొని తెస్తున్నారు. ఇక్కడ మా అమ్మగారు అయితే హాయ్ చెప్తున్నారు చూడండి, యూట్యూబ్లో పెడతారని తెలిసి. బలిచ్చిన కోళ్ళనైతే చూడండి ఇక్కడ ఈకలు పీకుతూ కాలుస్తున్నారు. వాటి మీద ఎజ్జురాలు అయితే నీళ్ళైతే చల్లుతుంది. కోళ్ళు బలి ఇవ్వడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలను అయితే గ్రామ దేవత దగ్గరకు తీసుకెళ్ళి కొడుతున్నారు.
గ్రామ దేవత దగ్గర కొట్టిన కాయ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. కొబ్బరికాయలు అన్ని కొట్టడం అయిపోయిన తర్వాత అడ్డాకుల దగ్గర తెచ్చుకున్న అన్నాన్ని ఇలా వరుస క్రమంలో పెడతారు. కొబ్బరికాయలను అయితే అందరూ చిన్న చిన్న పీసులుగా అయితే కొడుతున్నారు చూడండి. మా అమ్మగారు అయితే ఇందాక నుంచి హాయ్ చెప్పడం అయితే వదలట్లేదు. కోళ్ళకు ఇంకా కొబ్బరికాయలకు అడ్డాకుల దగ్గర పెట్టిన అన్నానికి అన్నిటికీ నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత మనుషుల మీద కూడా మంత్రించుకొని నీళ్ళైతే చల్లుతుంది. ఫైనల్గా అన్ని కార్యక్రమాలు ముగించిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నారు. ఇంటికెళ్ళే ముందు అందరూ ఆ ఆకు మీద నుంచి అయితే వెళ్ళాలంట. అందుకని అందరూ అయితే దాని మీద నుంచే నడుచుకుని వెళ్తున్నారు. గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.